ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరకు నేడు రాష్ట్ర సచివాలయం నుంచి సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ కుమార్ మిత్తల్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం నుంచి 10 గంటలకు ప్రారంభం కానున్న కాన్ఫరెన్స్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు హాజరు కానున్నారు. జిల్లా వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. దాని ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను పెడతామని చెప్పి ఆ ధరణిలో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను ఎందుకు పెండింగ్ ఉన్నాయి దాని మీద ధరణి కమిటీ కూడా వేసింది. సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ కుమార్ మిత్తల్ తో పాటు పలువురు మాజీ అధికారులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కోదండరాం, అడ్వకేట్ సునీల్, అదేవిధంగా రెవెన్యూ అసోసియేట్ లచ్చిరెడ్డి, వీళ్ళంతా కూడా కమిటీలో ఉండడం జరిగింది. ఇప్పటికే కమిటీ పలుమార్లు భేటీ అయ్యి అనేక విషయాలపై చర్చించింది. అయితే తాజాగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఏ విధంగా పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి పరిశీలించాల్సిన అంశాలపైన ఈ రోజు సచివాలయం నుంచి సిసిఎల్ఏ కమిషనర్ రెవెన్యూ నవీన్ కుమార్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లు, విడతల వారీగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లతో పాటు ఇంకా ఇతర రెవెన్యూ అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే మొత్తం పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, సత్వరం చేపట్టాల్సిన చర్యలపై ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చిస్తారు. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఈ ధరణి కమిటీ 2-3 సార్లు భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ధరణి కమిటీలో వచ్చిన మొత్తం అన్ని అంశాలు కూడా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ధరణి పోర్టల్ మార్చాలంటే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్న తరుణంలో దాన్ని భూమాత పోర్టల్ గా మార్చాలా, ధరణి పోర్టల్లోనే ఇంకా చేర్పు మార్పు చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది కలుగుకుంటా, ఏ ఒక్క దరఖాస్తుదారుని కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి. అయితే ముఖ్యంగా ధరణి పోర్టల్ కానీ ఇతర భూమాత పోర్టల్ కానీ ఈ ఆదివాసీ ప్రాంత గిరిజనుల సమస్య ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వానికి ముందుకు వస్తా ఉంది. పోడు భూముల సమస్య అనేది చాలా మంది కూడా ఇంకా పాస్ బుక్లు ఇవ్వలేదు. పోడు భూముల్లో వైపు ఫారెస్ట్ అధికారులకు, అటు ఆదివాసీలకు, గిరిజనులకు పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మర్డర్లు కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో దీన్ని జాగ్రత్తగా పరిశీలించి మొత్తం పూర్తి వివరాలు సేకరించేందుకే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. శాలిని. రామ్, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ని తీసేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ధరణి పోర్టల్ నే చూస్తున్నారు? అంటే భూమాత అనే పోర్టల్ ఎందుకు ఇంకా ప్రవేశపెట్టలేదు? అంటే ధరణి పోర్టల్ మార్చడం వల్ల వచ్చే సాంకేతిక సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అది మళ్ళీ ఎందుకంటే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తే తీవ్రంగా మొత్తం సమస్య వస్తుందనే దాంతో మొత్తం ధరణిలో ఉన్న పోర్టల్లో ఉన్న లోపాలైంది, దాంట్లో ఎందుకు ఏ అంశాలు అయితే మార్చాలి, మొత్తం పూర్తిగా ధరణి పోర్టల్ తీసేసి మనం భూమాత పోర్టల్ పెట్టడం వల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి అనే అంశాలు కూడా ఇంకా పరిశీలిస్తా ఉంది. గత కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ కుమార్ మిత్తల్ ఇతర అధికారులతో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ ను మొత్తం కూడా రైతులను గుర్తించేందుకు ముఖ్యంగా ప్రభుత్వం ముందు భారీ ఎజెండా ఉంది. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో ఆ అంశం కూడా ఈ రోజు రైతులకు ఒక తీపి కబురుగా ఉంది. కాబట్టి ధరణిలో పెండింగ్ లో ఉన్న దాదాపు 2 లక్షల దరఖాస్తులు అన్ని జిల్లాలు కలిపి ఇప్పటికే ఉన్నాయి. గతంలో ఆయా జిల్లా కలెక్టర్ తో కొంతమందితో నేరుగా సమావేశమయ్యారు ధరణి కమిటీ. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ పూర్తి స్థాయిలో అన్ని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లతో ఐఏఎస్ నవీన్ కుమార్ మిత్తల్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ రామ్.